ఉత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి వేద విద్వానులు, వేద పండితులు, తర్వాత మా గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, తర్వాత మా ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవిందహరి గారు, శ్రీ అరవిందరావు గారు, వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి ట్రస్ట్ వారికి మా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది అతి అవసరము. మేడం చెప్పినట్టు వేద ఘోషము, వేద పారాయణము, వేద అధ్యయనము అన్నీ కూడా అవసరము. వేద పాఠశాలలు ఇంకా పెద్ద ఎత్తున నేను అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో వారి అభివృద్ధి, వారి డెవలప్మెంటు మేము టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాదగిరి గుట్టలో కంచి స్వామివారి ట్రస్ట్ ద్వారా ఒక వేద పాఠశాల కూడా ఏర్పరచబోతున్నాము. స్వామివారే వస్తారు, కంచి స్వామివారే వస్తున్నారు ఆ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్కి. అదేవిధంగా మేడం చొరవతో వరంగల్లో కూడా ఉన్నటువంటి వేద పాఠశాలను ఇంకా అభివృద్ధి పొంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి, ఇంకా కొంతమంది అధ్యాపకుల్ని అక్కడ పెట్టి ఇంప్రూవ్ చేయాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా కామన్ గుడ్ ఫండ్ నుంచి, అదేవిధంగా వేములవాడ, బాసరాలో కూడా వేద పాఠశాలల్ని ఇంకా అభివృద్ధి చెందాలి అని మేము ప్రణాళిక తయారు చేస్తున్నాము. వీటితో పాటు CGFO ఇతర ఫండ్స్ నుంచి మేము బల ప్రయత్నం చేస్తున్నాము. పిల్లలందరికీ స్కాలర్షిప్ ఇవ్వడము, డయట్ ఛార్జెస్ ఇవ్వాలి అని ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాము. మరియు AWF అంటే మన అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇప్పిద్దామంటే లీగల్గా అది పాసిబిలిటీ లేదు అని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇతర ఫండ్స్ నుంచి అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా పోయిన 10 సంవత్సరాల్లో అన్ని వేద పాఠశాలలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వేద పాఠశాలల్ని మేము పిలిపించడం జరిగింది. పిలిపించి ఒక పెద్ద మీటింగ్ ఒక 6 నెలల ముందు పెట్టాము. వాళ్ళ స్థితిగతులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా వేద పాఠశాలలు 3-4 పిల్లలు ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు, అధ్యాపకులు లేరు. ఎక్కడ అధ్యాపకులు ఉన్నారో అక్కడ వసతులు లేవు, ఎక్కడ వసతులు కూడా ఉన్నాయో అక్కడ నిధులు లేవు. ఇట్లా అన్ని రకాల సమస్యలు వేద పాఠశాలలకి ఉన్నాయి. నా అభిప్రాయంలో ఖచ్చితంగా మేము ఇటువైపు గుడి అభివృద్ధులు, మాస్టర్ ప్లాన్ల ద్వారా మేము పెద్దగా దేవాలయాలకి చేయించుకుంటూ అటువైపు వేద పాఠశాలలు, తర్వాత వేద చదివే పిల్లలందరికీ కూడా ప్రోత్సాహం ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అతి అవసరం ఉంది. మేము ఖచ్చితంగా మేడం ఆధ్వర్యంలో ఇంకా వచ్చే 2 నెలల్లో ఒక పెద్ద పీఠంలో అవి కూడా మేము టేకప్ చేస్తాము. ఈ మాటలతో నా కృతజ్ఞతలు నేను తెలిపించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఎస్, ఈ ఆల్రెడీ కమిటీ రిపోర్ట్ నాకు వచ్చేసింది అండ్ నేను ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేసేసాను. కమిటీ రిపోర్ట్ ప్రకారము గెజెట్ నోటిఫికేషన్ ఏదో చేయాల్సిన అవసరం ఉంది. అది వెంటనే యాక్షన్ తీసుకొని మేము చేసేస్తాము. ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది యాక్చువల్లీ ఒక వారం ముందు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నిన్న పూజ్య కాంచి శంకరాచార్య తెలుసు, అందరికీ తెలుసు. వచ్చి డ్రెస్సే బ్లాక్లో ఉంది, అదర్వైజ్ వీళ్ళలాగానే ఉంటాను నేను. 29వ తారీఖు పూజ్య స్వామిలు హైదరాబాద్ వస్తున్నారు, స్కందగిరిలో ఉంటారు. తిరుపతి నుంచి బై రోడ్ రాబోతున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి స్వామివారికి ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఎ స్టేట్ గెస్ట్. ఆల్ ది స్టేట్ ఆనర్స్ ఆర్ గోయింగ్ టు బీ కన్ఫర్డ్ టు హిమ్. 31వ తారీఖు శ్రీగిరి బాలాజీ టెంపుల్ కుంభాభిషేకము. స్వామివారి ప్రస్తుతంగా నిన్న నేను స్వామివారిని తిరుపతిలో కలిసినప్పుడు యాదగిరి గుట్టకు కీసరకు వస్తానని మాట ఇచ్చారు. ఈ 3-4 డేస్లో ఇవన్నీ ముగించుకొని 2వ తారీఖు 3వ తారీఖు తిరుమలలో దీపోత్సవంకు స్వామివారిని అక్కడ ఆహ్వానించారు కాబట్టి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ విజిట్లో యాదగిరిగుట్టలో వచ్చే 4 వేదాలు, 4 ఆగమాలు, అర్చక ట్రైనింగ్ సెంటర్ అన్నీ 43 కోట్ల రూపాయల నిధులతో, ప్రభుత్వ నిధులతో 1,40,000 స్క్వేర్ ఫీట్లో 15 ఏకర్స్ ల్యాండ్లో యాదగిరిగుట్టలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి పాఠశాల, వేద పాఠశాల నిర్మాణం అవుతుంది. సో ఆనరబుల్ CM అండ్ కంచి ఆచార్య విల్ లే ది ఫౌండేషన్. ఒక 2
సుమారు 2 సంవత్సరాల్లో దాన్ని ముగించి దాన్ని అభివృద్ధికి తీసుకువస్తాము. మేడం గారు చెప్పినట్టు కుమార అధ్యాపక స్కీమ్ కూడా రాబోతుంది మన స్టేట్లో. ప్లస్ 60 years ప్లస్ గణపాఠ్యులకు, క్రమపాఠ్యులకు వాళ్లకు ఒక పెన్షన్ స్కీమ్ లాగా దట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ బై అవర్ స్టేట్ గవర్నమెంట్. ఇంకా స్టూడెంట్స్కు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ప్లస్ వేద పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు వాళ్ళకు కూడా యాన్యువల్ స్కీమ్లో సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళ సస్టెనెన్స్ కోసం ఇవ్వాలని ఒక నిర్ణయం జరగబోతుంది. ఇవన్నీ ఒక 2-3 monthsలో ఆర్ 4-5 monthsలో ఇవన్నీ బయటికి వచ్చిన తర్వాత, ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత అందరినీ పిలిచి వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్లకు యాన్యువల్గా వాళ్లకు అన్ఇంటరప్టెడ్గా వితౌట్ బ్రేకింగ్ ది సపోర్ట్ సిస్టమ్ ఫర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అటువంటి ప్రణాళిక ప్రభుత్వం చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత మనందరికీ మంచి సహాయం వస్తుందని నేను కోరుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.